Ropes Organization, Folkart Foundation, Indian Trust, Special Coaching to 8th, 9th and 10th class, Digital Virtual Learning. Bangarupalam, Palamanar, Gangavaram, and Petapanjani Mandals, Chittoor District, Andhra Pradesh. Donna Sekaran, Chairman. Dr. Sri Lata, Director. Hello everyone, welcome to Ropes Organization. This is Sarupa. I am going to teach English subject, and the previous classes we are explained that what is meant by verb and subject and what are the grammatical points in our grammar. I explained, no? So in that parts of speech I want to explain the noun and the types of the nouns. అంటే నామవాచకము దాంట్లో ఉన్న రకాలు ఏ విధంగా దేన్ని నామవాచకం అంటాము కాబట్టి మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ద నౌన్స్ అనేది ఉన్నాయి కదా, అవి ఏంటి అనేసి ఇప్పుడు మనం తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనము ఫస్ట్ వన్ తీసుకుంటే ఫస్ట్ నౌన్లో ఫస్ట్ టైప్ ఏంటంటే ప్రాపర్ నౌన్ వస్తుంది. ద ఫస్ట్ టైప్ ఈస్ నథింగ్ బట్ ప్రాపర్ నౌన్. దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్, ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ అంటే ఏమంటే వ్యక్తిగత ప్రత్యేక, ఇంపార్టెంట్ ఆఫ్ ద నౌన్, నామవాచకం యొక్క. ఏ ప్రాపర్ నౌన్ ఈజ్ ద స్పెషల్ వర్డ్ అండ్ దట్ విల్ బి యూజ్డ్ ఫర్ ఏ పర్సన్, ప్లేస్ ఆర్ ఏ ఆర్గనైజేషన్. పర్సన్ మనుషులు, అలాగే ప్లేస్ అంటే ప్రదేశం, ఆర్గనైజేషన్ అంటే ఒక సంస్థ. ఇక్కడ దీన్ని మనం ఏమంటామంటే ప్రాపర్ నౌన్గా చెప్పుకోబడతాం. దాంట్లో హీ ఈజ్ ఎ పర్సన్, పర్సన్ ఓన్లీ, నో, హీ ఈజ్ ఎ పర్సన్. సో హీ వాజ్ వన్ ఆఫ్ ది పర్సన్, అంబానీ. అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే హీర్ ఆల్సో వన్ ఆఫ్ ద గర్ల్, నో, షీ ఈజ్ ఆల్సో వీ కెన్ నో యాజ్ అ బెస్ట్ యాక్టర్ ఇన్ అవర్ టాలీవుడ్, కాజల్. షీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ప్రాపర్ నౌన్ ఆఫ్ ద పర్సన్. అలాగే నెక్స్ట్ వన్, దిస్ యూ కెన్ సీ దట్ ఇండియా. ఇండియా అనేది మనం ఇక్కడ తీసుకుంటే వీ హ్యావ్ ఇన్ ద ప్రాపర్ నౌన్లో మనకి ఇండియా అనేది ప్లేసే కదా, ఇట్స్ అ టైప్ ఆఫ్ ద మ్యాప్ పాయింటింగ్ ఆఫ్ ది ప్లేస్. అండ్ వాట్ అబౌట్ దిస్? This is the organizations of the places. Organizations of the places. వీళ్ళని కూడా మనం ఇక్కడ తీసుకుంటే ఇది ప్రాపర్ నౌన్గా చెప్పుకోబడతాం కదా. కాబట్టి ప్రాపర్ నౌన్ అంటే ఏమిటి? ద వర్డ్ యూజ్డ్ ఫర్ ఏ పర్సన్, ప్లేస్ ఆర్ ఏ ఆర్గనైజేషన్. ఇన్ దట్ అంబానీ అండ్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ద దిస్ ఆర్ ది పర్సన్స్. నెక్స్ట్ వన్, కౌంటబుల్ నౌన్. కౌంటబుల్ నౌన్ అంటే మనకి ఇంతవరకు చెప్పుకుంటున్నట్లు లెక్కించడం. కౌంటబుల్ అంటే ఏమని అర్థము? లెక్కించడం. కౌంటబుల్ నౌన్స్ ఆర్ థింగ్స్ దట్ కెన్ బి కౌంట్. థింగ్స్ అంటే ఏంటి ఇక్కడ? వస్తువులు. థింగ్స్ అంటే ఏమని అర్థము? వస్తువులు. వస్తువులు లెక్కించాం అంటే వస్తువులు ఏ విధంగా లెక్కిస్తాము అంటే ఇప్పుడు pen, this is the pen, no? So we can see how this is the 1. Suppose we have another 180 means this is the 2 అంటే 1 and 2. ఇప్పుడు మనం 2గా తీసుకుంటాం కదా, ఇక్కడ దీన్ని 1 అంటాం, అలాగే దీన్ని 2 అంటాం. ఇక్కడ దీన్ని కౌంట్ చేసాం కదా, కాబట్టి థింగ్స్ షుడ్ బి హ్యావ్ కౌంట్. అలాగే ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ తీసుకుంటే బాటిల్, వీ హ్యావ్ ఓన్లీ 1 బాటిల్, వీ హ్యావ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ది బాటిల్స్ విత్ షేప్స్ ఆల్సో. సో అది కూడా కౌంట్ చేయగలుగుతాం కదా. అలాగే ఇక్కడ బాక్స్, we have different. కాయిన్స్. కాయిన్స్ అంటే కూడా అన్కౌంటబులే కదా. కాయిన్స్ అంటే కూడా మనం లెక్కిస్తాం కదా, ఇది ఈ యొక్క కాయిన్ 1 రూపీ, 2 రూపీస్, 5 రూపీస్, 10 రూపీస్ అని డిఫరెంట్గా కౌంట్ చేయగలదు. ఇంకా డాలర్స్. నెక్స్ట్ వన్ తీసుకుంటే డాలర్ అమౌంట్, మనీ తెలుసు కదా అందరికీ. క్యాష్ అనేది మనం ఏ విధంగా కౌంట్ చేస్తాం? హ్యాస్ బీయింగ్ ఆన్ 10 రూపీస్ ఆర్ 50 రూపీస్, 100, 1000, 2000. ఇలా నౌన్స్ అనేవి ఏంటంటే కౌంటబుల్. కౌంటబుల్ అంటే ఏమని అర్థము? లెక్కించడం. లెక్కించడం అంటే మనం ప్రతి ఒక్క వస్తువుని లెక్కిస్తే దాన్ని కౌంటబుల్ నౌన్గా చెప్పుకోబడతాం. నెక్స్ట్ వన్, కలెక్టివ్ నౌన్. కలెక్టివ్ నౌన్ ఈస్ నథింగ్ బట్ గుంపుగా. కలెక్టివ్ నౌన్ ఈస్ నథింగ్ బట్ గుంపుగా అంటే ఈ విధంగా కలెక్టివ్ రిప్రజెంట్స్ ఏ కలెక్షన్ ఆఫ్ ఇండివిజువల్స్ అండ్ యూజువల్లీ పీపుల్, గ్రూప్ ఆఫ్ పీపుల్. Group of people. Group of people. See, for example, a team. Team ante more than 6 has been on 12 members. For example, 11 football players. ఇప్పుడు చెప్పాను కదా, ఒక టీం అంటే ఏంటి? జట్టు. అంటే అది దాంట్లో ఒక 10 మంది ఉండొచ్చు, 20 మంది ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. వాళ్ళని మనం జట్టు కానీ టీమ్గా చెప్పుకోబడతాం. అలాగే ఈ ఫ్యామిలీ. ఫ్యామిలీ అంటే ఏంటి? కుటుంబం. ఇట్స్ బీయింగ్ ఆన్ జాయింట్ ఫ్యామిలీ ఆర్ బీయింగ్ ఆన్ వాట్ ఈస్ దట్? న్యూక్లియర్
we have different type of the families, no? For example, mother, father and 2 children. దీన్ని కూడా మనం నౌన్ అనేసి చెప్తాం. నెక్స్ట్ వన్ ఏ క్రూ, ఫర్ ఎగ్జాంపుల్ 100 sailors. ఇక్కడ మనం టీమ్ అంటే ఎగ్జాంపుల్ చూడండి, టీమ్ అంటే ఫర్ ఎవ్రీ వన్ గ్రూప్ ఆఫ్ మెంబర్స్, గ్రూప్ ఆఫ్ మెంబర్స్. అలాగే ఇదేంటి ఇక్కడ ఫ్యామిలీ. ఫ్యామిలీ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ, బీయింగ్ వన్ పీపుల్ విత్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ద పీపుల్ ఇన్ న్యూక్లియర్ ఆర్ ఫెమిలియర్ పీపుల్. సో దీన్ని ఏమంటాము, కలెక్టివ్ నౌనస్ అనేసి దీన్ని కూడా మనం నౌన్ కానీ చెప్పాలి. టీమ్ కానీ ఫ్యామిలీ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు దీన్ని కూడా మనం ఏం చెప్పాలి, కలెక్టివ్ నౌన్లో నౌన్ అనేసి నామవాచకం అనేసి చెప్పాలి. ఓకే, నెక్స్ట్ వన్ యూ కెన్ సీ దట్ అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్ ఈస్ నథింగ్ బట్ చూడలేని తాకలేనివి. అంటే ఏంటి, అబ్స్ట్రాక్ట్ నౌన్ ఇస్ నేమ్ ఇస్ క్వాంటిటీ ఆర్ ఐడియా, హెస్ బీయింగ్ ఆన్ క్వాలిటీ ఆర్ ఐడియా. అంటే కాన్ఫిడెన్స్. ఇప్పుడు మనం కాన్ఫిడెన్స్ చూడగలమా అంటే వీ నీడ్ టు గివ్ అదర్స్ టు ద వాట్ ఈస్ ద స్ట్రెంగ్త్, వాట్ ఈస్ దట్ యూ కెన్. యూ కెన్ అంటే ఏమని అర్థం, నువ్వు చెయ్యగలవు. కెన్ అంటే ఏం చెప్పాను, చెయ్యగలం, చెయ్యగలం. కెన్ అంటే మీనింగ్ చెయ్యగలం అని చెప్పాను కదా, దాంట్లో యూ కెన్ అని అంటే ఏమని అర్థం, నువ్వు చేయగలవు, స్ట్రెంగ్త్ అనేది ఇవ్వడం. గోల్ అంటే సపోజ్ యూ వాంట్ టు బికమ్ హ్యాస్ వాట్ యు వర్స్ ఇన్ యువర్ ఫ్యూచర్, దట్ ఈస్ నథింగ్ బట్ గోల్. అలాగే హోప్ అంటే నమ్మకం, మనం ఒకరికి ఒక నమ్మకాన్ని ఇవ్వడం. అలాగే బ్రేవరీ అంటే ధైర్యంగా మనం దాన్ని సాధించడం. యాంగర్ హ్యాపీనెస్, అలాగే సాడ్ బీయింగ్ ఆన్ జాయ్ఫుల్. ఫీలింగ్స్ ఎమోషన్స్ని మనం దాన్ని ఏమంటామంటే అబ్స్ట్రాక్ట్ నౌన్గా బీయింగ్ ఆన్ దిస్ అబ్స్ట్రాక్ట్ నౌన్. సో దిస్ ఈస్ ద కాన్ఫిడెన్స్ అండ్ దిస్ ఈస్ ద గోల్ వీ నీడ్ టు రీచ్. సో దిస్ ఈస్ అబౌట్ ద అబ్స్ట్రాక్ట్ being on noun. Okay, next one you can see that common noun. Common noun is nothing but it's being on సాధారణంగా పేర్లు. పేర్లు అంటే ఏంటి, ఇక్కడ మనం నేమ్స్ అని ఇప్పటి వరకు చెప్పాను కదా, దాంట్లో కామన్ నౌన్ ఈస్ ది జనరిక్ నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్ ఆర్ ఎ క్లాస్ ఆర్ బీయింగ్ ఆన్ గ్రూప్. అంటే బాయ్, గర్ల్, మ్యాన్ ఆర్ ఉమెన్. అంటే ఆల్రెడీ చెప్పాను కదా నేను, హీ ఈజ్ ఏ good boy and she is a good girl and she is a man and he is a man or she is a woman. అంటే ఇలా మనం ఒక్కొక్క నేమ్ అనేది ఇక్కడ బాయ్ కదా, ఇక్కడ గర్ల్, ఇక్కడ మ్యాన్, ఇక్కడ ఉమెన్, ఇలా కామన్గా మనం నౌన్ అనేది మెన్షన్ చేస్తే దాన్ని ఏమంటామంటే కామన్ నౌన్గా చెప్పుకోబడతాం. కాబట్టి ఇలా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది నౌన్స్ అనేసి ఉన్నాయి. దాంట్లో మనం తీసుకుంటే ప్రాపర్ నౌన్ చెప్పాను, కౌంటబుల్ నౌన్ చెప్పాను, అలాగే అన్కౌంటబుల్ నౌన్ అనేది తీసుకుంటే అన్కౌంటబుల్ నౌన్లో మనకు ఒక డిఫరెన్స్ అని ఉంది. కౌంటబుల్ నౌన్ అంటే ఏం చెప్పాను, అది లెక్కించడం కదా. అంటే దేన్నైనా కూడా రూపీస్ కావచ్చు, డాలర్స్ కావచ్చు, అమౌంట్ కావచ్చు, బాటిల్స్ కావచ్చు, థింగ్స్ కావచ్చు, ఏవైనా కూడా. అలాగే అన్కౌంటబుల్ నౌన్ అంటే మనం ఏదైనా కూడా దాన్ని లెక్కించలేకపోవడం. అంటే సి అన్కౌంటబుల్ నౌన్స్ ఆర్ థింగ్స్ దట్ వీ కెనాట్ అంటే ఏమని అర్థము, ఆల్రెడీ చెప్పాను, చెయ్యలేనిది, చెయ్యలేనిది. In that music, art, love, happiness, advice, information, news as furniture, luggage, rice, sugar, butter and water. ఇవంతా కౌంట్ చేయగలమా మనము? దీని అంటే వాటర్ తీసుకొని ఆ వాటర్ ఎంత ఉంది, ఎంత క్వాంటిటీ ఉంది, ఎన్ని టర్న్స్ ఉంది, ఎంత అనేసి మనం కౌంట్ చేయగలమా? ఇంపాసిబుల్. అలాగే షుగర్ తీసుకొని మనం ఎంత ఉంది షుగర్ అనేసి కౌంట్ చేయగలమా? దట్ ఈస్ ఆల్సో ఇట్స్ బీయింగ్ ఆన్. నెక్స్ట్ వన్ మ్యూజిక్, హౌ వీ కెన్ కౌంట్? మ్యూజిక్ని కూడా మనం, సంగీతాన్ని కూడా మనం లెక్కించలేము. అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే ఆర్ట్, లవ్ అనేది హౌ మచ్ యు ఆర్ లవింగ్ టు మీ, యూ కెన్ షో మీ దట్ హౌ మచ్ యు ఆర్ లవింగ్ టు మీ. అండ్ హ్యాపీనెస్, నీ సంతోషాన్ని చూపించు అంటే మనం ఏ విధంగా చూపించగలం, అలాగే ఏ విధంగా మనం లెక్కించగలం, అవంతా అన్కౌంటబుల్ నౌన్స్. అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే సాల్ట్ కానీ, షుగర్ కానీ, అలాగే వాటర్ కానీ, ఏదైనా కూడా ఇవన్నీ కూడా నామవాచకాలే. కానీ దాంట్లో మనం అన్కౌంటబుల్ నౌన్ అనేది చెప్తూ ఉన్నాం. దాంట్లో మనం దాన్ని లెక్కించలేము, అదేవిధంగా వాటిని మనం లెక్కించాలన్నా కూడా మన వల్ల కాదు. కాబట్టి ఇవి మనకి ఉన్న టైప్స్లో నౌన్స్.
అలాగే కలెక్టివ్ నౌన్ అంటే ఆల్రెడీ చెప్పాను. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్. అండ్ లాస్ట్ వన్ ఈజ్ బీయింగ్ ఆన్ మెటీరియల్ నౌన్. వాట్ ఈస్ ద లాస్ట్ వన్? మెటీరియల్ నౌన్. మెటీరియల్ నౌన్ ఈజ్ నథింగ్ బట్ పదార్థాలు. అంటే మెటీరియల్ ఈజ్ అ సబ్స్టాన్స్, మెటీరియల్ దట్ వీ కెన్ సీ అండ్ టచ్. అంటే సీ అంటే చూడడం, అలాగే లేదా మరియు టచ్ ముట్టుకోవడం. టచ్ అంటే ఏమని అర్థము? ముట్టుకోవడం. నెక్స్ట్ వన్ మనీ, గోల్డ్, సిల్వర్, గ్లాస్, కోల్. ఇవంతా మెటీరియల్స్ అంటే ఒక రకమైన పదార్థాలు. మనీ వీ కెన్ టచ్, ఎస్ వీ కెన్ సీ ఆల్సో, వీ కెన్ టచ్ ఆల్సో. వాట్ అబౌట్ గోల్డ్ అండ్ సిల్వర్? Gold and silver both are same, we can touch. And what about we can, what is it? We can see also. What about the coal? అంటే ఇవన్నీ కూడా నామవాచకాలే, నామవాచకంలో ఉన్న రకాలు. వీటిని మనం చూడగలము, అలాగే టచ్ చేయగలము. ఈ యొక్క మెటీరియల్స్ కూడా ఏమంటున్నాం మనము? నౌన్స్గా కన్సిడర్ చేస్తున్నాం. సో ఇది లాస్ట్ వన్ తీసుకుంటే వాట్ ఈస్ మీనింగ్? జెండర్ ఆఫ్ నౌన్. జెండర్ ఆఫ్ నౌన్ అంటే ఏమంటున్నాం ఇక్కడ? జెండర్ ఆఫ్ నౌన్ ఈస్ నథింగ్ బట్ as being on gender of a noun tells about has a sex of the noun, father, mother, son, nurse, king or queen. అంటే మనకి 2 types of the genders అనేది ఉన్నాయి కదా, అలాగే మేల్ అండ్ ఫీమేల్. మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి? మేల్ అలాగే ఫీమేల్. 2 types of the genders అనేది ఉన్నాయి కదా. ఆ జెండర్స్లో మనం తీసుకుంటే ఫాదర్ ఈజ్ వన్ ఆఫ్ ది జెండర్, మేల్ జెండర్, మదర్ ఈజ్ ద ఫీమేల్ జెండర్. ఇక్కడ జెండర్ ఆఫ్ ది థింగ్స్ అంటే తన యొక్క స్త్రీలు కానీ పురుషులు కానీ. జెండర్ అంటే ఏంటి? స్త్రీలు కానీ పురుషులు కానీ, 2 లింగాలు అనేది ఉంటాయి కదా, దాంట్లో లింగాల్లో ఫస్ట్ వన్ స్త్రీలు కానీ పురుషలింగం కానీ. కాబట్టి ఇక్కడ దీన్ని కూడా మనం ఏమంటున్నాము? బీయింగ్ ఆన్ యాజ్ జెండర్ ఆఫ్ నౌన్. సో ఇక్కడ వరకు మనం తీసుకుంటే ఇది జెండర్ ఆఫ్ ది నౌన్, నామవాచకంలో ఉన్న రకాలు. సో మీకు ఇంతవరకు చెప్పిన దాంట్లో నామవాచకం అంటే పేర్లు, దాన్ని తెలిపేదాన్ని నామవాచకము, ప్రదేశాలు కానీ. ఇది నేను నౌన్ బీయింగ్ ఆన్ ద పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్. ఇంతవరకు నేను చెప్పిన దాంట్లో పర్సన్, ప్లేస్, థింగ్, ఈ మూడింటిని మనం ఏమంటాము? నౌన్ అంటాం. అలాగే ఆ నౌన్లో టైప్స్ అనేది ఉన్నాయి. ఇంకా ఆ ప్లేసెస్లో ఏ డివైడేషన్ని నౌన్ అనొచ్చు, వేటిని నౌన్ అనకూడదు. అలాగే ఇలా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో మేల్ ఫీమేల్ ఉంటే నౌన్ అనాలి, అవి కూడా నౌన్ కిందకే వస్తాయి అనేసి నేను ఇప్పుడు చెప్పిన దాంట్లో కౌంటబుల్ నౌన్స్ చెప్పాను. అలాగే అన్కౌంటబుల్ నౌన్స్, జెండర్ ఆఫ్ నౌన్స్, ఇవి అన్ని నౌన్స్ అనేవి నామవాచకంలో ఉన్న రకాలు. కాబట్టి ఇవి మనం డివైడేషన్లో తీసుకుంటే వీటిని అన్నిటిని కూడా పర్సన్స్, ప్లేస్, థింగ్స్ని ఏంగా కన్సిడర్ చేస్తాము? బీయింగ్ ఆన్ నామవాచకం అంటే ఏంటి? నౌన్గా కన్సిడర్ చేస్తాం. మీకు ఏదైనా డౌట్ ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా కావాలనిపిస్తే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అక్కడ ఉన్న ఆల్ ఆప్షన్ని చూస్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.